మాస్టర్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. వంశీ కిరణ్ గురువు గారికి, సుకన్య మేడంకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఆ మహాదేవునికి నా యొక్క ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఈరోజు మనము జ్ఞాన శివోహం అంటే ఆ ఆ శివుడు చంద్రుణ్ణి శిగలో ధరించడానికి గల కారణం ఏంటి? హ్మ్. ఆ ష్ ఆ కథ గురించి తెలుసుకొని, అందులో ఉండేటువంటి జ్ఞానాన్ని మనం ఎలా తీసుకోవాలి మన జీవితంలోకి తెలుసుకుందాం సిస్టర్స్. ఓకే. అయితే మనందరికీ తెలిసిన కథనే మాస్టర్స్. ఆహ్, ఏంటంటే ఆ మహాదేవుడు ఈ విశ్వంలో సకల చరాచర సృష్టిలో అన్ని జీవరాశులలోనూ అంటే చిన్న ప్రాణి కానుంచి పెద్ద ప్రాణి వరకు గూడా అన్నింటిలోనూ అంటే ప్రతి అణువులోనూ, ప్రతి కణంలోనూ అంతటా ఆయన యొక్క శక్తి అనేది నిక్షిప్తమై ఉంది. ఆయన యొక్క శక్తి మనము ఎలా తీసుకోవాలంటే అన్నిటిలో నుంచి తీసుకోవచ్చు. అంటే ప్రతి మన చుట్టూ ఉండే ప్రతి వ్యక్తులను గాని, పశుపక్షాదులను గాని ఈ వేటిని గమనించినా వాటి నుండి ఆహ్, అక్కడ ఉండేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అది మనం గమనిస్తే మనకర్థమైతదనమాట. శివుని యొక్క జ్ఞానం మరి ఎక్కడ ఉంటదంటే, ఎక్కడ 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 రాసిపెట్టి అంటూ ఏమి ఉండదు. ఏ దాంట్లో గూడా ఉండదు. కాపోతే మనం దాన్ని తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే, మనం ఆ మహాదేవునితో కనెక్ట్ అయ్యి, ధ్యానం చేస్తూ, ఆ జ్ఞానాన్ని పొందుతూ, సూక్ష్మంగా గూడా మనం ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు మాస్టర్స్. అయితే మనం ఎలా ఉండాలి అంటే, నేను అన్నది లేకుండా. ఎప్పుడైతే మనం నేను, నాది అనేది ఏమీ లేకుండా మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ మహాదేవుడే మనమైపోతాం. అంటే ఆ యొక్క చైతన్యమే మనమైపోతామనమాట. అలా అయిపోయినప్పుడు నేను అన్నది ఏమీ ఉండదక్కడ ఇంకా. శూన్యమే ఉంటది. అంటే జీరో ఉంటదనమాట. కాబట్టి నేను అన్న అహాన్ని మనం తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడే ఆ మహాదేవుని యొక్క ఆహ్, ఆ యొక్క శిగలో ఆ చంద్రుని వలె మనం గూడా ఉండగలము. మళ్ళీ ఆహ్, ఇప్పుడు మనం జ్ఞానాన్ని ఎలా తెలుసుకుందామంటే, ఆ మహాదేవుని యొక్క సిగలో ఉన్న క్షీణ చంద్రుడు పూర్ణంగా లేడు ఆయన అక్కడ. ఆ క్షీణ చంద్రుడిని ధరించింది. మళ్ళా క్షీణ చంద్రుడిని ధరించడానికి ఆయన చంద్రుని గురించి మనం కొంత పురాణాల ప్రకారం తెలుసుకుందాం మాస్టర్స్. చంద్రునికి ఎంతో మంది భార్యలుంటారు. మనకు దక్ష ప్రజాపతి తెలుసు గదా! సతీదేవి తండ్రి. ఆ! అయితే చంద్రుని కొంతమంది బిడ్డలను ఇచ్చి వివాహం జేస్తాడనమాట. వివాహం జేసినప్పుడు ఆహ్, ఆయన ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తాడు. మిగతా వారందరిని ప్రేమగా ఆహ్, మరి వివాహం జేసుకున్నప్పుడు అందరిని సమానంగా చూడగలగాలి గదా మాస్టర్స్. అలా చూడకుండా ఆయన లోపల హ్మ్. ఒక అహంకారం అన్నమాట. అంటే అహంకారం అంటే అక్కడ ప్రేమ లేదు. వాళ్ళందరిని చేసుకుంటాడు. కానీ ఆహ్, అక్కడ ప్రేమించడం మాత్రం ఒకరినే ప్రేమిస్తాడు. మిగతా వాళ్ళందరిని ఏమి పట్టించుకోడనమాట. పట్టించుకోనప్పుడు మరి వారికైతే బాధ ఉంటది గదా! మరి ఆ బాధ ఉన్న పుత్రికలందరూ గూడా వెళ్ళి తండ్రితో చెప్తారనమాట. చెప్పినప్పుడు అప్పుడు దక్ష ప్రజాపతి ఉండి ఏమంటాడు, "నువ్వు ఒకరినే అలా ఎలా ప్రేమిస్తావు? అందరిని సమానంగా చూసుకుంటావనే గదా! మరి ఆ రోజు అగ్ని సాక్షిగా నీకిచ్చి పెళ్లి చేసినాము." మళ్ళీ మామూలుగానే సహజంగా తల్లిదండ్రులు ఎలా ఉంటారు మాస్టర్స్ ఇప్పుడు. ఒక ఇద్దరు కూతుర్లున్నారంటే, ఇద్దరు కూతుర్లని ఒకతనికి ఇచ్చి పెళ్లి చేసిండ్రంటే, ఒక కూతుర్ని మంచిగా చూసుకొని, ఇంకో కూతుర్ని మంచిగా చూసుకోలేదంటే తల్లిదండ్రులు ఎవరైనా కల్పించుకొని మాట్లాడతారు. అంటే ఒకప్పుడు ఉన్న కాలమానం ప్రకారము అంతమందిని వివాహం చేసుకున్నారు. అలా నడిచింది. అప్పుడు ఆ కాలం వేరు. ఈ కాలం వేరు. కాబట్టి అప్పుడున్న ఆ కాలంలో ఆయన అంతమందిని వివాహం చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఒకరినే ప్రేమించిండు. అయినా గూడా తండ్రికి ఎవరికైనా కోపమొస్తది తన పిల్లల్ని బాగా చూసుకోలేదంటే. అప్పుడు దక్షుడు ఏం జేస్తాడు,
నువ్వు వీళ్ళని సరిగ్గా ప్రేమించలేకపోయావు గాబట్టి, నువ్వు ఆహ్, కుష్టు రోగం రావాలి అని జెప్పేసి శం శాపం బెడతాడు. అంటే కథ ప్రకారం మాస్టర్స్. కానీ నిజంగా ఈ సృష్టిలో మనం ఎప్పుడైతే ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తది. మనందరికీ తెలిసిన విషయమే గదా మాస్టర్స్. అలాగే చంద్రునికి గూడా ఆయన జేసిన తప్పిదానికి ఆయన ముందుకు ఒక సమస్య వచ్చింది. అది కుష్టు రోగ రూపంలో వస్తదనమాట. ఇంగ తను రోజు రోజుకు క్షీణిస్తూ, బాధపడుతూ, ఎంతో ఆ బాధను అనుభవిస్తూ ఉంటాడనమాట. అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన లోపల ఒక రియలైజేషన్ ఒస్తది. అయ్యో! నేనెంత తప్పు జేసినా నేను వీళ్ళని సరిగ్గా చూసుకోలేకపోయాను గదా! నేను వీళ్ళందరిని. నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. ఆహ్, కానీ మరి అప్పుడు దక్షుడిని గిన ఎవరిని ఏమి అనడు ఆయన చంద్రుడు. అనకుండా భార్యలని దగ్గరికి పిలుచుకొని, "నేను ఏ రోజు గూడా మీకు ఎప్పుడు ప్రేమను పంచలేదు. మిమ్మల్ని మంచిగా నేను చూసుకోలేకపోయాను. నన్ను క్షమించండి" అని చెప్తాడనమాట. అంటే ఏదైనా సరే ఒక బాధను అనుభవంలోకి తీసుకున్నప్పుడు మనలోకి ఒక పశ్చాత్తాపమొస్తది. నా వల్ల తప్పు జరిగింది గదా! నాకు ఒక భావన వస్తది. ఆ భావన సంపూర్ణంగా అంటే మన మనస్థితిలో అది కలిగినప్పుడు మనకు పశ్చాత్తాపం గూడా ఆహ్, అంటే మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాం ఏదైనా గాని. ఒక బాధను తీసుకున్నప్పుడు ఆ బాధ అనుభవిస్తుంటే మనకు ఖచ్చితంగా వస్తది మాస్టర్స్. ఎందుకంటే దీనికి కారణం నేనే గదా! అన్నది చంద్రుడు అక్కడ తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు ఆయన పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనతోని ఉంటాడు. ఉన్నప్పుడు అప్పుడున్న ఆ కాలంలో ఆయన మృత్యుంజయ జపం వాళ్ళు చేస్తారు. ఓం నమః శివాయ, ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీమామృతాత్. అలా వాళ్ళు పశ్చాత్తాపంలో ఉండి ఆ మహాదేవుడిని వేడుకుంటారు. వేడుకున్నప్పుడు ఆ మహాదేవునికి గావాల్సింది మన స్వచ్ఛమైన మనసులే గదా మాస్టర్స్. అంటే ఎప్పుడైతే చంద్రుని లోపల ఒక రియలైజేషనొచ్చి తను చేసిన ఆహ్, పని వల్ల తన భార్యలెంత బాధపడ్డారో అన్న ఒక రియలైజేషనొస్తది. అక్కడ పరివర్తనొస్తది. అక్కడ ప్రాయశ్చిత్తం అంటే వాళ్ళని దగ్గరికి పిలుచుకొని వాళ్ళతోని ప్రేమగా ఉంటాడనమాట. అలా ఉన్నప్పుడు ఆ మహాదేవుడు ప్రత్యక్షమైతాడు. ప్రత్యక్షమయ్యి ఆయనకు మళ్ళీ మనం ఎప్పుడైనా మనం గూడా అదే గదా మాస్టర్స్ ఎప్పుడు చేస్తూ ఉంటాము. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మనం కలల్లో చూసుకున్నప్పుడు, మరి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన చెప్పుకొని మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్పుకున్నప్పుడు, వాళ్ళు గూడా అక్కడ క్షమిస్తారు. నిజమేలే ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు గదా! పరివర్తనలో ఉన్నాడు గదా! మరి ప్రాయశ్చిత్తం జేసుకుంటున్నాడు. అంటే సేవలో. అంటే మమ్మల్ని దగ్గరికి తీసుకున్నాడు గదా! అని. అక్కడ వాళ్ళ లోపల, ఇక్కడ చంద్రుని లోపల 2 ఒకటేసారి రావడం వల్ల, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కర్మ అనేది దగ్ధమైపోతదనమాట. దగ్ధమైపోయినప్పుడు ఆ మహాదేవుడు వస్తాడు. మరి ఎందుకు వచ్చిండు అంటే, ఇరు పక్షాలల అక్కడ 2 పక్షాలలో గూడా ఒక రియలైజేషన్ వచ్చింది. వచ్చినందుకు ఆ మహాదేవుడు వచ్చిండు. వచ్చి ఆయనకు మన చంద్రుడంటే ఎంతో గొప్పవాడు గదా మాస్టర్స్. ఆ! ఈ సృష్టిలో ఆయన ఉంటేనే ఈ భూమి పైన ఉండేటువంటి కొన్ని కొన్ని జంతువులనుకోండి, పక్షులనుకోండి, ఆయుర్వేదిక మొక్కలనుకోండి, ఇంకేవైనా సరే ఆ యొక్క చంద్రుని కాంతి నుంచి అంటే సూర్యకాంతి నుంచి చంద్రుడు గ్రహించి, చంద్రకాంతి నుంచి భూమి పైన ఉండేటువంటి వృక్షాలు గాని, మనమైనా సరే ఇప్పుడు చంద్రుని నుంచి వెన్నెలలో కూర్చొని ఆ కాంతిని గ్రహించినప్పుడు మనకున్న ఆరోగ్య సమస్యలు గూడా ఎన్నో తొలగిపోతాయి. అలాగనే ఆ విధంగానే చంద్రుడు కూడా ఎంతో గొప్పనైనటువంటి వాడు. మరి గొప్పనైనటువంటి వాడు కాబట్టే చంద్రుడు అలాంటి పోస్ట్‌లో ఉన్నాడనమాట. మళ్ళా అంత గొప్ప మాస్టర్ గదా ఆయన. కానీ కొద్ది అహంకారం వలన ఆయనకుండేటువంటి ఈ సమస్య ముందుకొచ్చిందనమాట. అంటే ఎంత గొప్ప మాస్టర్ అయినా ఎవరైనా సరే చిన్న తప్పిదం గూడా జరగగూడదు. మనమప్పుడు ఎరకతో ఉండాలి ఎప్పుడు. ఎరకతోని లేకుంటే చంద్రునికైనా తప్పలేదు. మరి మనకు గూడా సమస్యలనేవి వస్తాయి. కానీ చంద్రుడు ఎలా రియలైజేషన్‌లో ఉన్నాడు మరి. అప్పుడు ఆ మహాదేవుడు చంద్రునికి తన యొక్క శిగలో ధరించిండు. మళ్ళా శిగలో అందరిని ధరిస్తాడా అంటే అలా ఏముండదు మాస్టర్స్. ఎందుకంటే ఆయన మరి చంద్రుడు అందంగా ఉన్నాడని ధరించలేదు. హ్మ్. మళ్ళా
ఎందుకు ధరించిండు ఆయనను శిగలో అన్నప్పుడు మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, ఆయన యొక్క అంటే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన మార్గంలో ఉన్నాడు. తన వల్ల తన వల్ల ఈ గొప్ప ఈ సృష్టిలో ఎన్నో గొప్ప గొప్పనైనటువంటి పనులు జరుగుతున్నాయి. మరి అవన్నీ ఆగిపోతాయి గదా! మాస్టర్స్. కాబట్టి ఆహ్, తన లోపల అవన్నీ గూడా కాకపోయినా, తన లోపల ఉండేటువంటి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన వీటి ద్వారా సందేశాన్నిస్తున్నాడనమాట. ఇప్పుడు మనం చంద్రుడిని రోల్ మోడల్‌గా గూడా మనం తీసుకోవచ్చు. తీసుకొని మనం అతన్ని తను ఏ విధంగా జీవితంలో మరి దీన్ని సాధించాడు అని మనం మన జీవితంలోనికి తీసుకొని, మనము వాటి ద్వారా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది భార్యాభర్తలు ఉంటారు. కొట్లాడుకుంటారు. ఏమని? "నీ వల్లే నాకిలా జరిగింది. నీ వల్లనే నాకిట్లా అయింది" అని అంటారు. ఆహ్, దానికి నీ వల్లే అని ఎవరైతే కంప్లెయింట్ చేస్తారో వాళ్ళ వల్లనే అని వీళ్ళనుకుంటారు. కానీ నిజానికి కారణం ఏందంటే, ఎవరైతే తప్పు తీస్తారో వాళ్ళ వల్లనే ఉంటది. ఎవరు కంప్లెయింట్ చేస్తే వాళ్ళ నుంచే. ఇప్పుడు ఎవరైతే బాధను అనుభవిస్తుంటారో, ఎవరైతే పలానా వ్యక్తుల నుంచి ఆ యొక్క బాధను తీసుకుంటారో, వాళ్ళే కారణమన్న వాస్తవాన్ని వాళ్ళు గుర్తించలేరనమాట. ఎప్పుడైతే నిజ జీవితంలో మనం పడుతున్నటువంటి బాధను గుర్తించాలి. ఎట్లా? నా భర్త నన్ను మంచిగా చూసుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు అని అనుకుంటాం. కానీ మరి ఇప్పుడు ఉన్న జన్మలో మనం ఏమైనా తనకు చేయవలసినవి చేయలేదా? మన వల్ల ఏమన్నా లోపాలున్నాయా అని చూసుకున్నప్పుడు మనకది అర్థమైతది మాస్టర్స్. మన వల్ల అంటే ఈ జీవితంలో ఉండొచ్చు. లేదు అంటే గత జన్మలలోకెళ్ళి గూడా మనము అలాంటి కర్మలను తీసుకొని ఉండవచ్చు. మరి పట్టించుకోలేదు, నన్ను చూసుకోవట్లేదు, లేదంటే నన్ను కొడుతున్నాడని, నన్ను తిడుతున్నాడని, తాగొచ్చి కొడుతున్నాడని, ఇంకా ఎన్నో రకాలైనటువంటి కాంప్లెయింట్స్ మనం చేస్తూ ఉంటాం గదా! అలాంటివన్నీ తీసుకున్నప్పుడు మనం గూడా మరి ఈ జన్మ ఉండొచ్చు, లేకుంటే గత జన్మ ఉండొచ్చు. వాటిని మనము తెలుసుకోవచ్చు. తెలుసుకొని ధ్యానము చేసి చూసుకొని, మరి నా తప్పుకు నేనే గదా! నా వాస్తవానికి నేనే కారణమని తెలుసుకున్నప్పుడు, అప్పుడు వీళ్ళకు ఆహ్, అర్థమైతదనమాట. అప్పుడు తెలుసుకున్నాక గూడా వీళ్ళ లోపల హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపము, పరివర్తన లేకుంటే ఆ సమస్యలెన్నటికి పోవు మాస్టర్స్. కానీ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనము పశ్చాత్తాపంతోని ఉండి, పరివర్తనలో ఉండి, ప్రాయశ్చిత్తంలో ఉంటామో, ఆ మహాదేవుడు మనల్ని గూడా ఆయన శిగలో ధరిస్తాడనడానికి ఈ చంద్రుని యొక్క స్టోరీస్ మనం చెప్పుకోవచ్చు. ఇంకా శివునిలో ఉండేటువంటి గొప్ప తత్వం అన్నమాట. ఆయన ఏంది అంటే, ఆయన లోపల ఉండేటువంటి ప్రేమ, కరుణ, దయ అన్నిటికి కూడా ఆయన మనకు ఎంతో ప్రేమనందిస్తాడు. ఎలా అంటే, మనము హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే ఏదైతే చెప్తామో దాన్ని ఆచరించగలిగినప్పుడు ఆ మహాదేవుని యొక్క కరుణ మనకు ఖచ్చితంగా ఉంటుంది. మనము ఎవరినైతే బాధిస్తామో వాళ్ళనే ఆ బాధలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటే గనక మనకర్థమైతది మాస్టర్. అనుకోవాలన్నమాట వాళ్ళు గూడా. నేను నేనేదైతే తప్పు చేశానో అదే తప్పు ఇంకా మళ్ళీ చేయగూడదు. నేను చాలా ఆహ్, అంటే పశ్చాత్తాపంతోని, పరివర్తనతోని ఉంటాను. ఇప్పుడు చేసిన తప్పును మళ్ళీ చెయ్యను. అంటే ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన చెప్పుకుంటాం. మనకి ఎరక లేక కొన్నిసార్లు మళ్ళా చేసిన తప్పులే జేస్తారు. చేసినప్పుడు మళ్ళీ అది మనకి రిపీట్ అయితది. మనం ఎక్కడ ఉంటున్నాము మరి? ఆ చంద్రునిలాగా ఇప్పుడు చంద్రుడున్నాడంటే ఆయన పశ్చాత్తాపం చెంది ఆయన భార్యలని మళ్ళా అందరిని సమానంగా జూసుకుంటాడు. చూసుకున్నప్పుడు ఆయన కరెక్ట్‌గానే ఉన్నాడు. మరి మనం ఉండట్లేదు. మరి మనము మన పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తంలో లేము అంటే మళ్ళీ మనకవి రిపీట్ అవుతాయి. ఎప్పుడైతే ఆత్మస్థితిలో మనం మార్పు తెచ్చుకుంటామో అప్పుడు మనకి హ్మ్, ఈ యొక్క సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమైన లేకుంటే వివాహానికి సంబంధించినవైనా గానీ, భార్యాభర్తల మధ్యలవైనా గానీ, ఇవన్నీ సమస్యల్ని గూడా ఎంతో బాగా తొలగించుకోవచ్చు. చంద్రుల్లో ఏమొస్తది అంటే రియలైజేషన్ ఒస్తది ఆయన. రియలైజేషన్ వల్లనే ఆయన అవన్నీ సాధించుకుంటాడు.
మన లోపల గూడా రియలైజేషన్ ఉండాలె. నేను నా వాస్తవానికి నేనే కారణము. వేరెవరు గాదు అన్నది మనం తెలుసుకోవాలి. మనం అనుకుంటాం. ఇప్పుడు ఏమనుకుంటారంటే చాలా మంది పూజలు జేస్తే అవి జేస్తే, ఇవి జేస్తే చంద్రుడిని కరుణించాడని అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది మామూలుగా చంద్రుని స్టోరీస్ మనం విన్నప్పుడు వాళ్ళు అదే మంత్రం చదివి దాని వల్లనే పూజల వల్లనే ఆ మహాదేవుడు కరుణించాడని అంటారు. కానీ అది కాదు మాస్టర్స్. అసలైనది ఏంది అంటే ఆయన లోపల ఉండేటువంటి పశ్చాత్తాపము, పరివర్తన, ప్రాయశ్చిత్తం ద్వారానే ఆ మహాదేవుడు ఆయనకి వచ్చాడనమాట. ఇక ఒకవేళ అలాగే పూజలు అంటే ఇప్పుడు నేను పూజ చేసినందుకే నాకు ఇది ఒకటి ఏది నాకీ కష్టం తొలగిపోయింది అనుకుంటే కాదు గదా మాస్టర్స్. ఆహ్, ఎట్లా నా పూజలు చేసే వాళ్ళందరూ అనుకుంటారు. ఇప్పుడు పూజలు చేసే వాళ్ళందరిని గూడా ఏదైనా జేస్తే, ఇబ్బంది పెడితే ఆ మహాదేవుడు శిక్షిస్తాడని అంటారు. అలా ఎలా శిక్షిస్తాడు మాస్టర్స్? అలా జరగదు గదా! ఆ మహాదేవుడు అందరిని సమానంగా ఆహ్, చూస్ చూస్తాడనమాట. అంటే సమాన న్యాయం. అంటే ఎవరి పక్షాన ఆహ్, వాళ్ళ లోపల ధర్మం నిండి ఉంటుందో, వాళ్ళకి ఖచ్చితంగా ఆ మహాదేవుని యొక్క కరుణ, కృప అన్నీ గూడా లభిస్తాయి. మన పరివర్తనలో ఉన్నాడు. ప్రాయశ్చిత్తంలో ఉన్నాడు. శాపం ఇచ్చిన దక్షుని మీద గూడా ఆయనకు కోపం లేదు. ఎందుకు లేదు మరి? ఇప్పుడు అదే మనమైతే ఏం జేస్తాము? నీ వల్లనే నాకిట్లా జరిగింది. ఇప్పుడు నీ వల్లనే నాకీ బాధొచ్చింది అని అంటాం. కానీ ఆయన బాధ శాపం ఇచ్చినటువంటి దక్షుడిని గూడా ఆయన ఏమి అనడు. ఆయన భార్యలను గూడా ఏమనడు. మరి నువ్వు బోయి మీ నాన్నగారికి జెప్పినవు గదా! మళ్ళా అందుకే నాకిట్లయింది అనలేదు ఆయన. ఆయన రియలైజేషన్ అయిండు. మనం గూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది అదే మాస్టర్స్. ఇప్పుడు మనకొక సమస్య ఒక ఇద్దరు భార్యాభర్తలున్నారంటే, ఒకరికొకరు గొడవ పడతారు. నువ్విలా చేశావంటే, నువ్వలా చేశావు. నువ్విలా చేశావంటే, అలా చేశావు అనుకుంటారు. అనుకోని ఏం చేస్తారు? కోర్ట్‌ల కేసేస్తారు. ఫస్ట్ వీళ్ళు పోయి కేసేస్తారు. వీళ్ళు పోయి కేసేసి, నా భర్త నన్నిట్లా చిత్రహింసలు పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. ఈ విధంగా చేసిండని చెప్పి వీళ్ళు పోయి కేసేస్తారు. కేసేసినప్పుడు వాళ్ళేం చేస్తారు? అతన్ని తీసుకెళ్ళి జైల్లేసి, అతనికి ఇయ్యాల్సిన ట్రీట్‌మెంట్ అంతా ఇస్తారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళోళ్ళొచ్చి వాళ్ళు గూడా కేస్ పెడతారు. ఈ అమ్మాయి మంచిది గాదు. అలాంటిది, ఇలాంటిది అని జెప్పేసి ఆ అమ్మాయి మీద గూడా లేనిపోనివన్నీ కల్పించి చెప్తారు. అప్పుడేమైతది? పిల్లలు బాధలు పడవలసొస్తది. ఆ పిల్లల జీవితం అందరి జీవితం గూడా నాశనమైతది. అలా కాకుండా జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదనన్నా మనము పశ్చాత్తాపంలో ఉందాం. పరివర్తనలో ఉందాం, ప్రాయశ్చిత్తంలో ఉందాం అనుకున్న వాళ్ళకి ఆ మహాదేవుడు తప్పకుండా అవకాశాలు ఇస్తాడనమాట. లేదంటే అలాంటి వాళ్ళను ఆయన శిలలో ఎందుకు ధరిస్తాడు? అంటే రియలైజేషన్ లేని వాళ్ళని ఎవరు గూడా ఆహ్, వాళ్ళు దగ్గర తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితిలో మార్పు రానిది, వాళ్ళ హృదయంలో పరిపక్వత లేనిది అది ఎప్పటికీ సాధ్యం గాదు మాస్టర్స్. అలాంటి వాళ్ళను అవకాశం ఇచ్చినప్పటికి గూడా వాళ్ళు దుర్వినియోగమే చేస్తారు. మన చంద్రుడిని అనారోగ్యంతో ఉన్నా గూడా భార్యలని దగ్గర తీస్తాడాయన. చాలా బాధ ఉంటది ఆ పెయిను అనుభవిస్తున్నప్పుడు. ఇప్పుడు ఎవరమైనా సరే ఒక బాధను తీసుకున్నప్పుడు ఆ బాధ చాలా ఉంటది. అయినా గూడా ఆయన అంత బాధలో గూడా వాళ్ళను దగ్గరికి తీస్తాడు. వాళ్ళని ఏమనడు. నా వల్లనే తప్పు జరిగింది. నన్ను క్షమించండి అంటారు. అలాగే మనం గూడా మన వల్ల పొరపాటు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు, నా వల్ల తప్పు జరిగిందండి. నన్ను క్షమించండి అని ఎప్పుడైతే మనము మన భర్తను గాని, భర్త భార్యను గాని అడిగినప్పుడు, అప్పుడు అక్కడ ఆ సమస్య తొలగిపోతది. తొలగిపోయి వాళ్ళ జీవితంలో ఆనందం ఉంటది. లేకపోతే ఇంకేముంటది బాధలు, కష్టాలే తప్ప. ఇలాంటివి ఎన్నో మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో గూడా మనం చెప్పుకోవచ్చు మాస్టర్స్ ఇప్పుడు. మనకు ఆరోగ్యం నా నాకు ఆరోగ్యం బాలేనప్పుడు నేను చూసుకున్నాను మాస్టర్స్. నా గ్యాస్ ట్రబుల్‌కి సంబంధించి, తర్వాత ఈ కాఫ్‌కు సంబంధించి కూడా నేను చాలా చూసుకున్నాను. చూసుకున్నప్పుడు మరి గత జన్మల్లో నేనేం చేశానో తెలుసుకున్నాను. తెలుసుకొని నేను ఆ మహాదేవుని పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనలో ఉంటా అని చాలా సార్లు చెప్పుకున్నా. చెప్పుకున్నా గూడా ఆత్మస్థితిలో రియలైజేషన్ రాంది మనకది తగ్గదు. మనకి ఇంగా అలాంటి కర్మలు ఎన్నో ఉంటే గూడా మనకు
తగ్గడానికి సమయం పడతది. మరి అలాగే మనం డ్రీమ్స్ అన్నీ చూసుకుంటూ మరి తెలుసుకొని ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అని మాస్టర్స్‌ని మనము అడిగి మళ్ళా వాటన్నిటి పట్ల మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం హృదయపూర్వకంగా చెప్పుకొని, పరివర్తన చేసుకొని మరి ప్రాయశ్చిత్తంలో అంటే సేవ అంటే మనం ఎవరి పట్లయితే బాధించామో వాళ్ళందరినీ సేవగా చూస్తూ, ఎప్పుడూ కరుణ హృదయంతో ఉంటూ సరే ఒకప్పుడు వాళ్ళు ఎప్పుడైనా మనల్ని బాధ పెడతారు. బాధ పెట్టినప్పుడు అవును మరి ఒకప్పుడు నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ బాధించాను కదా వాళ్ళను. మరి ఇప్పుడు ఇది తక్కువే గదా! అని మనం ఎప్పుడు చూసుకొని మనం రియలైజేషన్‌లో ఉంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మన లోపల మార్పొస్తది మాస్టర్స్ అప్పుడు ఖచ్చితంగా. అప్పుడు మనకు మెల్లమెల్లగా ఆ యొక్క ఆహ్, ఏదైనా ఎలాంటి సమస్యలైనా మనకు తొలగిపోతాయి. అట్లా ఆ విధంగా మనము మనకుండేటువంటి కర్మలను చూసుకొని దగ్ధం జేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం రియలైజేషన్‌లకి వస్తామో మన జీవితం మారిపోతుంది. శివుడు హ్మ్. మనల్ని గూడా తల మీద పెట్టుకుంటాడు. ఇంకా ఆ మహాదేవుడు తల మీద పెట్టుకున్నాడు. ఇంకా ఎవరు ఇంకా మహాదేవుడు మనల్ని తల మీద పెట్టుకున్నాక ఇంక ఎవరేం జేస్తారు మాస్టర్స్? ఎవరేం జేయలేరు గదా! మృత్యువే వచ్చినా ఇప్పుడు ఎంతో మంది మనము ఆహ్, చాలా మంది గూడా క్యాన్సర్‌ని చూసుకున్న వాళ్ళు గూడా ఉంటారు. రాబోతుంది అని. మళ్ళ అలాంటి వాళ్ళు గూడా వాళ్ళు ఆ కర్మలను చూసుకొని వాటి నుంచి రియలైజేషన్ పొంది క్షమాపణ, పశ్చాత్తాపం పొంది అలాంటి వాళ్ళకి సేవ జేస్తూ, వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉన్నప్పుడు, అవి దాటిన వాళ్ళు గూడా ఎంతో మంది ఉన్నారు. మళ్ళా అలాంటప్పుడు ఆ మృత్యువు గూడా మనల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే మృత్యువు ఆ మహాదేవుడు కాబట్టి, ఆయన యొక్క మన అంటే మనం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్‌గా ఉండాలి. ఇంకా మనని ఏం గాదు అని. అంటే పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం పరివర్తన మార్గంలో ఉంటూ, ఎప్పుడు ఎరుకతో ఉంటూ, నిత్యం రోజు ఏం జేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఎందుకంటే, ఈ రోజు ఉన్నటువంటి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఉండదు. అది కోల్పోకూడదు ఎప్పుడు. మనం ఎప్పుడు ఎరుకతో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనల్ని ఎవరు ఏం చేయలేరు. మన ఆయుష్షు ఎంత వరకుందో అంతవరకు ఖచ్చితంగా జీవించడానికి మనకు అవకాశం ఉంటుందనమాట. అయితే ఇప్పుడు మనం మామూలుగా తీసుకుంటే స్త్రీలైనా, పురుషులైనా ఇద్దరు గూడా భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య గూడా సమస్యలను అంటే ఆమె అలా చేసిందని, లేకపోతే ఈ భార్య వల్ల కష్టాలు పడ్డ వాళ్ళు గూడా ఉంటారు. కానీ ఎక్కువ మంది స్త్రీలే బలైపోతుంటారనమాట. అంటే ఇగ తాగొచ్చి కొట్టడమో, లేకపోతే నువ్వు పలానా వంట చేయమంటే చేయలేదనో, ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకా రకరకాలైనటువంటి బాధలకు గురి చేశారంటే ఇక్కడ ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని కాదు మాస్టర్స్. కాకపోతే ఎక్కువ శాతం కొంత స్త్రీలకే ఉంటాయి. ఇంకా మనం చూస్తాం గదా మాస్టర్స్ ఇప్పుడు. ఒకరికిచ్చి పెళ్లి జేసిన తర్వాత అల్లుడు మంచిగా చూసుకోకపోతే అప్పుడు చూసుకోలేదని ఎప్పుడైతే తండ్రికి తెలుస్తదో ఆ తండ్రి చానా బాధపడతాడు. అంటే అల్లుడని సాక్షాత్ ఆ పరమేశ్వరుడని భావిస్తారు. అల్లుడిని ఎవరైనా గాని. అలాంటి అల్లుడు కూతుర్ని సతాయిస్తున్నాడు, బాధిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆ మామగారు గూడా చానా కోపమొస్తది. ఎంతో గౌరవించిన ఆ మామగారికి గూడా కోపమొస్తది. కోపమొచ్చి ఇంక నా బిడ్డను నువ్వలా సతాయించినావు, నువ్విలా బాధ పెట్టినావని జెప్పేసేసి ఆహ్, తిడుతూనే ఉంటారు. దానికన్నా ఆ సమస్యనేదో మనమే కూసోని మాట్లాడుకొని పరిష్కరించుకున్నప్పుడు మన విలువ ఎక్కడ గూడా పోదు మాస్టర్స్. ఎప్పుడైతే మనం అంతరంగంగా లోపల మన వల్ల ఏదైతే తప్పు జరిగిందో ఆహ్, మనము అది గుర్తించుకొని నడుచుకున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు ఏవి గూడా జరగకుండా ఉంటాయి. పిల్లల జీవితం గూడా అందరిది మంచిగుంటది. నా వాస్తవానికి నేనే కారణమన్నది మనం గ్రహించుకొని ఉండాలి. ఆ! తర్వాత ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉంటారిప్పుడు. లవర్స్ ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి గూడా ఇతన్ని ప్రేమిస్తది. యాక్సెప్ట్ జేస్తది. చేసిన తర్వాత కొద్ది రోజులకు ఆ అమ్మాయికి నచ్చదు. నచ్చకపోతే
సరేలే ఇంకా ఆహ్, అంటే ఏదో ఒక గుణం, ఏదో గుణం కారణంగానో లేకపోతే తన లోపల ఉండేటువంటి లోపాలనో చూసి ఆ అమ్మాయి ఏం చేస్తది, వద్దు అనుకోని దూరం పెట్టేస్తది. మళ్ళీ పెట్టేసినప్పుడు అప్పుడు అబ్బాయి ఏం చేయాలి ఆలోచించుకోవాలి. నేనేం చేశాను? ఈ అమ్మాయి నన్నెందుకు దూరం పెడుతుంది? నా వల్ల ఏం తప్పు జరిగింది? అని ఎప్పుడైతే ఈయన లోపలికి ఈయన అంటే బ్యాక్‌గ్రౌండ్ మొత్తం జూసుకోవాలి. ఎక్కడెక్కడ ఏమేం మిస్టేక్స్ జరిగినాయి? ఏ విధంగా జరిగినాయి? నా వల్ల ఎక్కడ తప్పు జరిగింది అనుకున్నప్పుడు మాత్రమే మనకు మన తప్పు తెలిసొస్తది. లేదు ఆ అమ్మాయి నన్ను కాదన్నది. లేదంటే అట్లా ఇట్లా అని జెప్పి నలుగురిని తీసుకెళ్ళి అది జేయడమో, ఇది జేయడమో జేసినా, అల్లరి జేసినా గూడా ఆ అమ్మాయి మనసు ఇంకాస్త విరిగిపోతది. విరిగిపోయినప్పుడు ఆ అమ్మాయి ఏం జేస్తది ఇతని పైన ఇంకా తన యొక్క అభిప్రాయాన్ని ఇంకా వేరే విధంగా పెట్టుకుంటది. మళ్ళ పెట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళ లోపల పశ్చాత్తాపం ఎక్కడుంది? లేదు. పరివర్తన ఎక్కడుంది? లేదు. ప్రాయశ్చిత్తానికి అవకాశమే లేదు. అంటే వాళ్ళు కంప్లీట్‌గా వేరే వేరే డైమెన్షన్స్‌లో ఉన్నారనమాట. మళ్ళా అదే వాళ్ళు నా వల్ల ఎక్కడ తప్పు జరిగిందని ఈమె తనకు తను ఇద్దరు చూసుకున్నప్పుడు కూడా అక్కడ ఏ సమస్యలు రావు. ఒక ప్రేమికులే గాదు, ఒక భార్యాభర్తలే గాదు, ఒక తల్లి కూతుర్లైనా సరే, జీవితంలో లేకుంటే తోటి యారాన్లైనా సరే, అత్త కోడన్లైనా సరే, ఎవ్వరైనా చూసుకోవచ్చు మాస్టర్స్. చూసుకున్నప్పుడు మనకి మన లోపల ఉన్న తప్పు మనం గుర్తించుకున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనముంటము. మనం వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క సమస్యలు తొలగిపోతాయి. ఎవరైతే బాధలు అనుభవిస్తారో వాళ్ళకు గతంలో గాని, ఇంతకు ముందు గాని వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కారణమైతారు మాస్టర్స్. అట్లా. చంద్రుని గొప్పతనము శివుని అంటే ఇప్పుడు మనం అనుకుంటాం. మళ్ళా శివుడిని పెట్టుకున్నాడు. మళ్ళా మనల్ని పెట్టుకుంటాడా మళ్ళా శివుడు అనంటే, మనము చంద్రుని అంత గొప్పవాళ్ళమైనప్పుడు ఖచ్చితంగా ఆ మహాదేవుడు మనల్ని గూడా పెట్టుకుంటాడు. మనం ఎప్పుడైతే రియలైజేషన్‌లో ఉంటామో, హృదయపూర్వకంగా మనం జేసిన తప్పును సరిదిద్దుకుంటామో, అట్లా మనము ఆ రోజు చంద్రుడిని లాగానే మనం గూడా శివుని యొక్క దృష్టిలో ఉంటాము. ఆయన యొక్క కరుణ మన పైన ఉంటది. ఈ సృష్టిలో చంద్రుడు ఎంతో గొప్పవాడు నిజంగా జెప్పాలంటే. ఆయన అంటే గొప్పవాడంటే మళ్ళా క్షీణచంద్రుడిని ధరించిండు ఆయన. క్షీణచంద్రుడిని ధరించినా గూడా ఈ సృష్టిలో ఎంతో మంది ఉన్నారు. కానీ మళ్ళీ ఎవరిని ధరించలేదు. మళ్ళా ఆయననే ధరించిండు అంటే ఆయన లోపల ఉన్న గొప్పతనం. అంటే శివుడు గొప్పవాడు కాదని కాదు మాస్టర్స్ ఇక్కడ. అంటే ఆయన అంతలా ఆయన చేసిన తప్పును చూసుకొని సరిదిద్దుకొని సరైన మార్గంలో ఉన్నాడనమాట. అప్పుడు ఆహ్, ఇంగా అంతా మంచిగానే ఉంటది గదా మాస్టర్స్. భూమి మీద చంద్రుని పని జీవితాన్ని ఇచ్చాడు. భూమి మీద చంద్రుని పని ఎంతో ఉంది. అది మనందరికీ తెలిసిందే గదా మాస్టర్స్. ఇప్పుడు సుప్రీం జడ్జ్ ఎవరంటే ఆ మహాదేవుడు. ఇప్పుడు మనం ఎవ్వరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ధ్యానంలో కూర్చొని హ్మ్. మనం ఏదైతే చూసుకుంటామో ఆహ్, డ్రీమ్స్ ద్వారా చూసుకున్న ఆ కలను ధ్యానంలో కూర్చొని ఆహ్ ఓ మహాదేవ! అంటే మామూలుగా ఇప్పుడు మనం కర్మ ధ్యానం చేస్తాం గదా మాస్టర్స్. పైకి శ్వాసను తీసుకొని ఓం అంటే కిందికి వదులుతూ నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మనసులోనే అనుకుంటూ మనం ఎప్పుడైతే కర్మ ధ్యానాన్ని చేస్తూ పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనలో ఉంటామో ఆ మహాదేవుని యొక్క చైతన్యంతో కనెక్ట్ అయ్యి హ్మ్. మన లోపల ఉన్న గుణాలను మనం సరిచేసుకున్నప్పుడు, అవన్నీ గూడా మనకు సాధ్యమే మాస్టర్స్. అంటే ఈ సృష్టిలో మనం ఏది జేయకుండా ఏది గూడా రాదనమాట. అంటే ఆహ్, నేనేది జేయకుండా ఉట్టిగనే ఇట్లా కూసొని నన్ను క్షమించు ఓ మహాదేవా అంటే రాదు. హృదయపూర్వకంగా రావాలి. ఎప్పుడొస్తది అంటే, మళ్ళీ మనం డ్రీమ్స్ ద్వారా ఎప్పుడైతే చూసుకొని పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తం, పరివర్తన అయ్యో! నేనెంతో చేశాను గదా! నేను చేసిన దాని ముందల ఇది చానా తక్కువ అని తెలుసుకోవాలి మాస్టర్స్. మనకి ఇప్పుడు మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. అంటే
ఆ మహాదేవుని యొక్క చైతన్యము అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి మాస్టర్స్. ఇప్పుడు ఒక డ్రీమ్‌లో నేను చూసుకున్నాను మాస్టర్స్. ఎట్లా అంటే అక్కడ అంత సూక్ష్మంగా ఉంటదనమాట సందేశాలు. మనం తెలుసుకుంటే చాలు. అక్కడ మనకు అర్థమైపోతది. అంటే ఇక్కడ మనం ఏ మిస్టేక్ జేస్తున్నాం, మనం ఏం సరి జేసుకోవాలి. దాని వలన గూడా మనకు ఆ మహాదేవుడి నుంచి యొక్క జ్ఞానం అందుతది. అదేంటంటే ఒక డ్రీమ్‌లో మహాదేవుడు శివుని విగ్రహం కనిపిస్తుంది. కనిపించినప్పుడు అక్కడ ఒకతనున్నాడు నాకు తెలిసినతనే. అతను ఏమంటున్నాడు, అక్కడ కొందరు కూర్చొని ఉన్నారు చుట్టూతా. కూర్చొని వాళ్ళు అభిషేకం జేయాలని వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేనుండి, "ఏమయ్యా నువ్వు ఇంతకు ముందే వచ్చావు గదా! మరి నువ్వు నువ్వు చెప్పొచ్చు గదా! వచ్చినది అని నేనంటున్నాను. అంటే "రాలేదు నేనిప్పుడే వస్తున్నా" అంటున్నాడు. అంటే మనం ఏమర్థం జేసుకోవాలి? ఇప్పుడు కొందరు ఇప్పుడు మనమేమనుకుంటాము, "నువ్వు ఇంతకు ముందొచ్చి ఒక సమాచారాన్ని నాకందించావు. అది నీకు తెలుసు కదా! నువ్వు చెప్పు" అని మనం అంటాం. అన్నప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానం ఎలా ఉంటది? అక్కడ వాళ్ళు చెప్పొద్దనుకునింటారు ఆ విషయాన్ని. చెప్పొద్దనుకున్నప్పుడు వాళ్ళేం జేస్తారు? "లేదు నేనేం రాలేదు. నేనేం జూడలేదు. నాకేం తెలవదు" అని చెప్పేస్తారు. అంటే ఆ మహాదేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఇలాగ కూడా తెలుసుకోవచ్చని నేను అర్థం చేసుకున్నా మాస్టర్స్. అంటే నా యొక్క జీవితంలా నేనెలా తీసుకోవాలంటే అవును. ఇప్పుడు నేను చెప్పిన మాట నిజమన్న సంగతి నాకు తెలుసు. కానీ అతనికి తెలవదు. అతను ఉన్నాడు. అంటే అతని స్థితిలో అతనున్నాడు. కానీ నేను మాత్రం ఏమనుకోవాలి ఆయన స్థితిలో ఆయన ఉన్నాడులే. నేను చెప్పింది వాస్తవమే అయినప్పటికీ అతను చెప్పాలని ఏమి రూల్ లేదు గదా! అక్కడ. తర్వాత పక్కనే ఇంకొక గోవుని చూపిస్తున్నారు. ఒక గోవుని చూపిచ్చి ఆ గోవు ఏం చేస్తుందంటే మొత్తం క్షీరం ఇట్లా గారుతుంది పాలు అన్నీ గూడా ఇట్లా కారిపోతున్నాయి. పాలు కారిపోతుంటే నేనేం చేసినా ఒక తాంబూలం పెట్టిన ఇట్లా పెట్టిన బేసంతట. పెట్టిన తర్వాత ఆవేం చేస్తుంది అంటే ఆ పాలనన్నీ నేను లేగదూడ కోసమని పెట్టిన. పెడితే అక్కడ లేగదూడ తాగకుండా ఆవు పాలు క్షీరమన్నీ దాంట్లో పడి ఏ ఆవు నుంచయితే పాలొచ్చినాయో అవే ఆవు మళ్ళీ పాలు తాగుతుంది. ఏంది ఇట్లొచ్చింది అనుకున్నా. అనుకున్న తర్వాత మళ్ళా ఏమనిపిచ్చింది అంటే, మనం అక్కడ ఏం అర్థం జేసుకోవాలి? నేనేమనుకుంటున్నా అక్కడ అంటే, ఇదేంది నేను ఎక్కడ చూడలేదు. ఎవరైతే పాలిస్తారో అవే మళ్ళా ఆ పాలను తాగేస్తుంది ఆవు కుంచకుండా అని అనుకుంటున్నా. తర్వాత ఎనకసారికి ఆలోచిస్తే అనిపించిందనమాట. అంటే ఎవరి దానికి అంటే ఇప్పుడు ఆవు నుంచి పాలొచ్చినాయి. ఆవిష్టము. ఆవు తీసుకుంటుంది. కానీ అక్కడ లేగదూడ ఏమంటలేదు. నేను మాత్రం ఈ ఆవేంది ఇట్లా జేస్తుంది. ఎక్కడ గూడా సృష్టిలో ఇట్లా ఉండదు గదా! అని నేననుకుంటున్నా. కానీ ఆ ఆవు దృష్టిలా ఆ ఆవుకు నేనే కురిపించాను. నేనే తాగుతున్నా. అని ఆవనుకుంటుంది. అంటే దాని స్థితిలో అది ఉంది. అంటే మన ఇంట్లో జరిగేటువంటి విషయాలల్లా మనం ఎప్పుడైతే చూసుకుంటామో మనకు సూక్ష్మంగా ఆ యొక్క జ్ఞానం అనేది అందించబడతది మాస్టర్స్. అంటే మనము ఆ యొక్క జ్ఞానాన్ని మన జీవితంలో ఇప్పుడు ఒక మాస్టర్స్ ఒక డ్రీమ్ ఇచ్చిండ్రంటే, ఆ డ్రీమ్‌ని మనం ఎట్లా డీకోడ్ చేసుకోవాలి? ఆ యొక్క జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి విషయాలు ఎన్నో ఆ మహాదేవుని నుంచి మనకు సూక్ష్మ జ్ఞాన రూపంలో, లేకుంటే డ్రీమ్స్ రూపంలో మనం ఎన్నో తెలుసుకుంటున్నాం గదా మాస్టర్స్. ఇలాంటివి ఇంకా ఎన్నో తెలుసుకోవచ్చు. మనం చేయవలసిందంతా ఒకటే. గంట ధ్యానం జేయాలి. హ్మ్. నైట్ మెడిటేషన్ జేసి, పడుకొని మధ్యరాత్రి మెలిక రావాలని, మనకున్న ఆరోగ్య సమస్యలైనా, మానసిక సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా ఏవైనా గానీ, మనము మాస్టర్స్‌ని అడగొచ్చు. ఇప్పుడు ఒక అనారోగ్య సమస్య ఉంది అంటే, మాస్టర్స్ నాకీ పలానా ఆరోగ్య సమస్య ఉంది. నాకదేదో చూపించండి. ఇదొచ్చిందంటే దీని వెనకాల కారణం నేనే అయి ఉంటాను. దీనికి సంబంధించినది మాకు చూపియండి అంటే, ఖచ్చితంగా మాస్టర్స్ చూపిస్తారు. చూపిచ్చినప్పుడు మనము ఆ యొక్క డ్రీమ్ చూసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తంలో, పరివర్తనలో అంటే సేవా మార్గంలో ఉంటామో, ఖచ్చితంగా మనకు ఆ సమస్యలు తొలగిపోతాయి మాస్టర్స్. ఓకే మేడం. థాంక్ యూ. నమస్తే. మేడం.